ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటి అంటే లిథియం అయాన్ బ్యాటరీస్. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసరికి ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది, రైట్. ఇంకొకటి, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో కూడా ఆల్మోస్ట్ లైక్ చాలా వరకు మేజర్ డెవలప్మెంట్స్ అని లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చిన తర్వాత రావడం జరిగింది. అది మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, ఏ కైండ్ ఆఫ్ బ్యాటరీస్ అయినా సరే, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్కి వచ్చినంత వరకు ఈ మధ్యనే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం అయాన్కి సంబంధించి రిజర్వ్స్ అనేవి మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనిపెట్టడం జరిగింది. అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రిలిమినరీ సర్వే చేస్తున్నప్పుడు ఆ ప్రిలిమినరీ సర్వేలో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో రిసోర్సెస్ చాలా అధిక మోతాదులో ఈ రిసోర్సెస్ దొరకడం అయితే జరిగింది. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో, రాజస్థాన్ లాంటి కొన్ని ప్లేసెస్లో, కర్ణాటక, ఇలా కొన్ని ప్లేసెస్లో ఉన్నా కూడా ఇవి చాలా తక్కువ, రైట్. కానీ ఈ మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికినటువంటి రిసోర్సెస్ మనకు చాలా ఎక్కువ. సో నిజంగానే అవి ఆ ట్యాప్ చేసే రోజు వస్తే, ఏ రోజు నుంచి అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, నిజంగా మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే తరచుగా ఈ మధ్యన ఈ పర్టికులర్ రిసోర్స్కి సంబంధించి న్యూస్లో ఇన్ఫర్మేషన్ అంత ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ కాంటెక్స్ట్లో కూడా మనకి క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి దీనిపైన. సో అందుకే కొంచెం ఎగ్జామినేషన్ కాంటెక్స్ట్ అనే కాదు, కొన్ని మనం కామన్ కాంటెక్స్ట్లో కూడా చూస్తే ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేది మనకు చాలా, దీనివల్ల ఇన్ని ఉపయోగాలు అనేవి మనకు కూడా తెలుస్తాయి. సో ఆ కాంటెక్స్ట్లో ఒక్కసారి ఈ బ్యాటరీస్కి సంబంధించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం, రైట్. సో ఫస్ట్ మీ అందరూ చూడండి, ఈ మెటల్ చూడంగానే మీకు ఈ పిక్చర్ చూస్తే క్లియర్గా అర్థం అవుతుంది ఎంత షైనీగా కనబడుతుందో, రైట్. సో వైట్ గోల్డ్ అంటాం అందుకే దీన్ని, తెల్ల బంగారం. బొగ్గు నల్ల బంగారం అయితే, రైట్, ఇది తెల్ల బంగారం. సో అందుకే దీన్ని మనం వైట్ గోల్డ్ అంటాం, రైట్. సో ఫస్ట్ ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొంచెం ఈ డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకోవడానికి చూడండి, రీసాయ్ డిస్ట్రిక్ట్. ఈ రీసాయ్ అనే డిస్ట్రిక్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో మొన్నకు ఆల్మోస్ట్ మనకి 5.9 మిలియన్ టన్స్ ఉంది అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్లో ఒకసారి లిథియం అయాన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఒకసారి స్ట్రక్చర్ చూస్తే దాని ప్రాపర్టీస్, వరల్డ్లో ప్రపంచంలో ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, దాని యొక్క అడ్వాంటేజెస్, ఏమైనా ఇబ్బందులు పడుతున్నామా, అవి ఫైనల్గా ఏం చేస్తే బాగుంటుంది. అయితే చూడండి, మీకు ఆల్రెడీ చెప్పినట్టు వైట్ గోల్డ్, తెల్ల బంగారం అంటాం, ఆల్కలీ మెటల్, ఇది తెల్ల బంగారం, రైట్. అందుకే దీన్ని మనం డైరెక్ట్గా స్టోర్ చేయలేం. ఎక్కడ స్టోర్ చేయగలం అయితే వ్యాక్యూమ్ లేదా ఆయిల్, కిరోసిన్, వీటిలో మనం స్టోర్ చేయగలం దాన్ని. అర్థమవుతుందా? ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందో తెలుసా మీకు, ఈ లిథియం అయాన్ని, ఇది లిథియం అనేది న్యాచురల్గా దొరకదు మనకి. న్యాచురల్గా అంటే ఇప్పుడు నార్మల్ సపోజ్ బొగ్గు ఉందనుకోండి, బొగ్గు మనకు న్యాచురల్గా దొరుకుతుంది, రైట్. ఇప్పుడు మనకు ఐరన్ ఓర్ ఉంది, రైట్, న్యాచురల్గా దొరుకుతుంది. కానీ లిథియం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే వేరే దాంట్లో, రైట్, వేరే దాంతో కలిసి ఉంటుంది అనమాట. ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అర్జెంటీనా, బొలివియా ఈ ప్లేస్లు ఉన్నాయి, అక్కడ మనకి ఈ సాల్ట్, దాన్ని ఏమంటే ఉప్పు గడ్డలు అంటాం చూడండి, మనకి రన్ ఆఫ్ కచ్లు ఎలా ఉంటుంది అలా ఉంటాయి, రైట్. ఆ ఉప్పు గడ్డల మధ్యలో ఇరుక్కొని ఉంటుంది అనమాట ఇది. అందుకే దీన్ని ఏం చేస్తారంటే ఆ ఉప్పు గడ్డలని అందులోంచి అది కరిగించి ఈ మెటల్ని తీయడం అయితే జరుగుతుంది మనకి. అర్థమవుతుందా? అయితే ఒకసారి ఈ కాంటెక్స్లో కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూడండి. దీనికి ప్రాపర్టీస్, లిథియం అంటే ఎలా ఉంటుంది ఇందాక మీకు చెప్పాను, దీని అటామిక్ నెంబర్ 3, దీన్ని వైట్ గోల్డ్ అంటాం, చాలా షైనీగా కనపడుతుంది. ఓపెన్ చేస్తే వెంట కరోడ్ అయిపోతుంది, కరోడ్ అంటే వెంట తుప్పు పట్టేస్తుంది దీనికి, రైట్. అందుకే ఇది నార్మల్గా ఎక్కడ దొరుకుతుంది మనకి, ఒక కాంపౌండ్ అంటే వేరే దాంతో మిక్స్ అయ్యి దొరుకుతుంది, సింగిల్గా దొరకదు. అలాగే ఓషన్ వాటర్లో మనకి బేసికల్లీ ఇది ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ చూపిస్తే నెక్స్ట్ అర్థం అవుతుంది ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి అని, రైట్. అయితే ఒకసారి గ్రాఫ్ చూడండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ అర్థం కావాలి, రైట్. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఒకసారి మీకు గ్రాఫ్ చూపిస్తాను. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు మనం టార్చ్ లైట్లు వాడేవాళ్ళం కదా, ఓకే. ఆ టార్చ్ లైట్లో మనకి లెడ్ బ్యాటరీస్ ఉండే, రైట్. ఇప్పుడు మనం వాడే ప్రతి దాంట్లో ఫ్లాష్ లైట్లు అవ్వచ్చు, లేదనుకుంటే మొబైల్ ఫోన్స్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఇప్పుడు ఏ బ్యాటరీస్ వాడుతున్నాం, లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతున్నాం. సో ఇంతకుముందు బ్యాటరీస్ ఎలా పనిచేసేటి,
ఆ బ్యాటరీస్కి మనం ఎప్పుడైనా సరే ఆ బ్యాటరీ కొన్ని రోజులు వారం రోజుల తర్వాత ఏమయ్యేది, స్టార్టింగ్లో ఫుల్ లైటింగ్, ఏవి మన లెడ్ బ్యాటరీలు, స్లోగా టైం అయ్యే కొలది ఏమవుద్ది, ఒక వారం 2 వారాలు 3 వారాలు అయ్యేసరికి ఏమవుద్ది, డిమ్ అయిపోద్ది. ఎందుకంటే అది లెడ్ ప్రాపర్టీ. లెడ్తో ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ రోజులు ఎలక్ట్రాన్స్ని రీటైన్ చేయలేదన్నమాట ఇది. సో కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుద్ది అంటే దీని రీటైనింగ్ కెపాసిటీ పడిపోద్ది. అర్థమవుతుంది. అందుకే తీసుకోవడమే చాలా తక్కువ తీసుకుంటుంది, వెంటనే రిలీజ్ చేసేస్తుంది అనమాట లెడ్. దానికి ఉన్న ప్రాపర్టీ అది. అందుకే ఏంటి, ఆ బ్యాటరీస్ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకెక్కువగా లైట్ రాదు. కానీ లిథియం చూడండి, లిథియం మీరు ఎప్పుడైనా మన మొబైల్ ఫోన్స్లో కూడా చూసుంటారు మీరు, 90% ఛార్జింగ్ ఉన్నా మీరు మొబైల్ సినిమా చూస్తున్నారు, 90% ఉన్నది సేమ్ ఎఫిషియన్సీ. అలాగే 1% బ్యాటరీ ఉన్న సేమ్ ఎఫిషియన్సీ. మీరు ఎప్పుడైనా మీరు ఏదైనా మూవీ చూస్తున్నారు, హీరో డ్యాన్స్ చేస్తున్నాడు, రైట్? సో 90% ఉన్నప్పుడు ఫాస్ట్గా డ్యాన్స్ చేయటం, 1% ఉన్నప్పుడు డ్యాన్స్ స్లోగా వేయటం ఉంటుందండి, రైట్? సో అది లిథియం ప్రాపర్టీ. అందుకు ఇది సెన్సేషనల్. ఎందుకు అంటే సేమ్ పర్ఫార్మెన్స్. బ్యాటరీ 0 అయిపోతే ఆగిపోద్ది, కానీ 0 అయ్యేంత వరకు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది దీని స్పెషాలిటీ. అందుకే ఇది ఫేమస్, రైట్? ఒకటి కాంపాటబుల్ సైజు, చిన్న సైజులో ఎక్కువ పవర్ స్టోర్ అవ్వచ్చు, ఇది ఇంకొక దీని ప్రాపర్టీ. ఇంకొక ప్రాపర్టీ ఏంటి, 100% నుంచి 0% అయ్యేంత వరకు సేమ్ లెవెల్లో డిశ్చార్జ్ చేస్తుంది. అదే మీరు ఇక్కడ గ్రాఫ్ రూపంలో చూడొచ్చు. చూడండి, పైన లిథియం చూడండి, కింద లెడ్ చూడండి. లిథియం ఎలా డిశ్చార్జ్ చేస్తుంది, ఆల్మోస్ట్ సేమ్ పర్ఫార్మెన్స్. లెడ్ చూడండి, కొంచెం కొన్ని రోజులు అవగానే వెంటనే పడిపోయింది బ్యాటరీ కెపాసిటీ. అయితే లిథియం కూడా ఏమవుద్ది అంటే వాడే కొలిది బ్యాటరీ రీటైనింగ్ కెపాసిటీ తగ్గుతుంది, కానీ పర్ఫార్మెన్స్ తగ్గదు. అందుకే కదా బ్యాటరీ పాతది అయిపోయింది అనుకో, వెంటనే ఛార్జింగ్ ఎక్కువ వెంటనే పడిపోయింది, కానీ ఛార్జింగ్ ఉన్నంత వరకు సేమ్లా పనిచేస్తుంది, సేమ్ ఒకేలా పనిచేస్తుంది. లెడ్ బ్యాటరీలా కాదు. లెడ్ బ్యాటరీ ఏంటి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఛార్జింగ్ ఎక్కదు, ఎక్కిన ఛార్జింగ్లో కూడా డిమ్ ఉంటుంది. అది ఇది డిఫరెన్స్. ఇందుకే లిథియం ఎందుకు ఫేమస్ అంటే కాన్స్టెంట్ పవర్ సప్లై టిల్ డిశ్చార్జ్ అయినంత వరకు. అందుకే సెన్సేషనల్. అందుకే లిథియం వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ షేపే మారిపోయింది, రైట్? ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఆసక్తి చూపడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఇది. అర్థం దీని ప్రాపర్టీస్. అయితే ఇప్పుడు దీన్ని చూస్తే అప్లికేషన్స్ మీకు తెలిసిందే, ఇంకా నేను దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటరీ ఎక్కడుంది అంటే అక్కడ లిథియం ఉండాల్సిందే ఇప్పుడు ఈ రోజుల్లో. అయితే అంత రెవల్యూషనరీ. ఏదైనా అది బస్ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, టార్చ్ లైట్ అవ్వచ్చు, ఎస్ ఆర్ నో, అవి దీని అప్లికేషన్స్, రైట్? సో నెక్స్ట్ చూస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఒకసారి మీరు ఇక్కడ చూడండి, దీన్నే మనం బేసికల్లీ లిథియం ట్రయాంగిల్ అంటాం, దాన్ని ఏబిసి అని కూడా అంటాం. ఏబిసి, రైట్? అర్జెంటీనా, బొలీవియా, చైల్. మీరు చెప్తే నమ్మరు, ప్రస్తుతానికి ప్రపంచంలో లిథియం రిసోర్సెస్ ఉన్నాయి కదా, అందులో ఓన్లీ ఈ 3 కంట్రీస్ మధ్యలోనే 67% వరకు ఓన్లీ ఈ 3 కంట్రీస్లోనే ఉన్నాయి. అందుకే మీరు దీన్ని లిథియం ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీకు గ్రీన్ ఇక్కడ కనపడడం చూసారు, కొంచెం లైట్ బ్లూలో ఇవే ఆ సాల్ట్ ప్యాన్స్. మీకు తెలుసో తెలీదో, ఈ బొలీవియాలో ఉన్నటువంటి సాల్ట్ ప్యాన్ ఏదైతే ఉంది చూడండి, సలార్ దే ఉయిని. సలార్ దే ఉయిని అంటే సాల్ట్ దెబ్బ, రైట్? ఈ సాల్ట్ దెబ్బ వల్ల ఏమో మీకు ఎలాగొద్దు మీ అందరికి తెలుసు, ఇంతకుముందు కొంతమంది వీడియోస్లో కూడా చూసుంటారు. చూడడానికి ఎలా కనబడుతుంది అంటే మనం ఒక మిర్రర్ మీద సైకిల్ తొక్కితే ఎలా ఉంటుంది అలా కనబడుతుంది అది. అందుకే స్పేస్ నుంచి కూడా ఈ ప్లేస్ని చూడవచ్చు. ఇది అంత ఫేమస్. ఇది ఏది, ఈ సలార్ ద యూనియన్. ఈ ఎలా అంటే మొత్తం అంతా సాల్ట్తో కప్పబడి ఉందన్నమాట. ఇది మొత్తం సాల్టే. అర్థమవుతుందా? ఆ సాల్ట్లో లిథియం రిసోర్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా? అందుకే మీకు ఎందుకు చెప్పాలి, లిథియం న్యాచురల్గా మనకు దొరకదు, దేంట్లో దాంట్లో మిక్స్ అయ్యి ఉంటుంది. సో అందులో ఈ బొలీవియా ఉంది చూసారు, ఇక్కడ మీరు చూడండి, రైట్? సో ఇక్కడ మీకు చూస్తే అర్జెంటీనా కనబడుతుంది, బొలీవియా కనబడుతుంది, చైల్ కనబడుతుంది. ముగ్గురులో ఇక్కడ కూడా ఇవి కనబడుతుంది చూసారు, ఈ ప్లేసులు. ఇవి ఆ సాల్ట్ ప్యాన్స్ అంటాం. అవి అందులో లార్జెస్ట్ సాల్ట్ ప్యాన్ ఎక్కడ అంటే బొలీవియా. అందుకే హైయెస్ట్ రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి బొలీవియాలో. అదే సలార్ దే ఉయిని. ఇది మనకు అందుకే మీకు చెప్పినట్టు స్పేస్ నుంచి కూడా ఇది ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అంటే న్యాచురల్ మిర్రర్ అనమాట మీకు, రైట్? ఒక అద్దంలో కనబడుతుంటాయి సాల్ట్ ప్యాన్స్. అర్థమవుతుందా? హైయెస్ట్ ఈ ఏబిసి ట్రయాంగిల్, రైట్? అర్జెంటీనా, బొలీవియా, చైల్, చిలీ అంటాం కదా, చైల్. ఈ మూడింట్లో హైయెస్ట్ ఎక్కడ అంటే సెంటర్ బొలీవియా.
హైయెస్ట్ బొలీవియా, తర్వాత అర్జెంటీనా, చైలీ. ఈ 3 నార్మల్గా కూడా మీరు చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఎక్కడ కనబడుతున్నాయి? ఈ సాల్ట్ ప్యాన్స్ బొలీవియాలోనే మీకు కనబడతాయి చూడండి. అందులో ఇది ఆ ఉయిని అన్నాం కదా, ఇదే ఆ ఉయిని, ఇదే మనకు స్పేస్లోంచి కనపడేది. అర్థమవుతుందా? సో దీని ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది. ఒకసారి చూస్తే లిథియం ట్రయాంగిల్ ఉన్న కంట్రీస్ ఎవరెవరు? అర్జెంటీనా, బొలీవియా, చైలీ, ABC, రైట్? ఓకేనా? దాంతోపాటు మిగతా కంట్రీస్లో కూడా ఉన్నాయి. యుఎస్ఏలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. కానీ ఇందాక చెప్పినట్టు పర్సంటేజ్ 67% ఈ 3 కంట్రీస్లోనే ఉన్నాయి. అయితే ఇండియాలో ఇప్పుడు మనకు వస్తే మనం కూడా అంత టాప్కి వెళ్ళం, కానీ రీజనబుల్గా మన దగ్గర రిసోర్సెస్ వస్తాయి. ప్రస్తుతం మనకి ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. లిథియం బ్యాటరీకి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈరోజు మన దగ్గర ఇంత కాస్ట్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ బ్యాటరీ. ఎందుకు? మన దగ్గర రిసోర్సెస్ లేవు, టెక్నాలజీ లేదు, 2 ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందుకు ప్రాబ్లం. చైనాకు వచ్చేసరికి చైనా దగ్గరికి ఏంటి అడ్వాంటేజ్? అట్లీస్ట్ ప్రాసెసింగ్ ఉంది, దాని దగ్గర టెక్నాలజీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. అందుకు వాడు ఎలక్ట్రిక్ వెహికల్ ఈరోజు అంత బూమ్ ఎందుకు జరిగింది అంటే బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, మన గవర్నమెంట్కి ఇష్టం లేక కాదు. సో మనం నార్మల్ కంపేర్ చేసినప్పుడు అంటాం ఏంటి, చైనా చేస్తే మనం ఎందుకు చేయలేదు అని. దాని రిసోర్సెస్ కూడా ఇంపార్టెంట్ బాబు. ఓకే, సో అవైలబిలిటీ. సో ఇప్పుడు చైనాలో తీసుకున్నట్లయితే రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఉంది, రైట్? అట్ ద సేమ్ టైం అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ మన దగ్గర అవి లేవు, అవి మనం సంపాదించాలి. అర్థమవుతుంది? సో అందుకే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏవైతే దొరికాయో దాన్ని మనం ఎర్లీగా ట్యాప్ చేస్తే మనం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ చూడొచ్చు. ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ ఎలా మాస్ లెవెల్లో ప్రొడ్యూస్ చేశాయో, స్కూటర్ల దగ్గర నుంచి, సైకిల్ దగ్గర నుంచి, బస్సులు అన్నీ మనం కూడా అలా చేయొచ్చు. అర్థమవుతుందా? సో దానికి డెఫినెట్గా మనకు రిసోర్సెస్ కావాలి. సో ఇది గ్లోబల్ లెవెల్లో చూస్తే ఇవి మిగతా కంట్రీస్ ఉన్నప్పటికీ మేజర్ ఎవరు అంటే ఈ లిథియం ట్రయాంగిల్. ఓకేనా? సో దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి? మీకు ఎందాక చెప్పినట్టే మనకున్న ఇష్యూస్ ఏంటి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, రైట్? ఇది ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఎన్విరాన్మెంట్లో డ్యామేజ్ జరగవచ్చు, మన దగ్గర సఫిషియెంట్ టెక్నాలజీ లేదు. ఇవి దాని మీద వచ్చినటువంటి ఇష్యూస్ మనకి. అర్థమవుతుందా? సో ఫైనల్గా ఒక ఫ్యాక్చువల్ పాయింట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. నేను రీసెంట్గా చనిపోయినారు. ఈ లిథియంకి సంబంధించినంత వరకు కనుక్కున్న వ్యక్తుల్లో 3 వీళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది 19లో. అందులో ఎవరు అంటే మీకు బాగా గుర్తుంటుంది, గుడ్ ఎనఫ్ అని గుర్తుపెట్టుకోండి, మీకు సరిపోద్ది, రైట్? సో 3 ఉంటారు బేసిక్గా. ఎవరు? విటిగన్ ఒకరును, అకిరా, జపనీస్ అయిన అకిరా యోషినో, గుడ్ ఎనఫ్, విటింగన్, స్టాన్లీ విటింగన్. సో వీళ్ళు 3 కనుక్కున్నారు ఈ లిథియం బ్యాటరీకి సంబంధించి, లిథియం టెక్నాలజీకి సంబంధించినంత వరకు వాళ్ళు దానికి సంబంధించి అన్వేషించడం జరిగిందనమాట. అర్థమవుతుందో? అందుకే ఈ కాంటెక్స్ట్లో మనకి వీళ్ళు 3 ఇంపార్టెంట్. అందులో రీసెంట్గా ఈయన చనిపోయారు కాబట్టి ఎవరు? గుడ్ ఎనఫ్, రైట్? సో ఒకసారి ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది ఈజీగా, గుడ్ ఎనఫ్, రైట్? తర్వాత అకీరా, గుడ్ ఎనఫ్, స్టాన్లీ, ఇలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఏమైనా నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉంటాయి. లిథియం సంబంధించినంత వరకు ఎవరు కనిపెట్టింది ఎవరు, ఏదో కాంటెక్స్ట్లో క్వశ్చన్స్ రావచ్చు. ఎవరు అంటే వీళ్ళు 3 శాస్త్రవేత్తలు, రైట్? గుడ్ ఎనఫ్, స్టాన్లీ, అకిరా. అర్థమవుతుందా? ఇది లిథియంకి సంబంధించి. అర్థమవుతుందా? సో ఎగ్జామ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా బ్యాటరీకి సంబంధించి, సో లిథియం అయాన్ ఏంటి? కాన్స్టెంట్ ఎలక్ట్రికల్ సప్లై ఉంటుంది, రైట్? దాని ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇది ఈ ఇష్యూకి సంబంధించినంత వరకు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దీనికి సంబంధించి. ఓకేనా? ఈ ఇష్యూ అయితే ఇంతే, ఇంకో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం, రైట్? థ్యాంక్ యూ.